నమస్తే అండి. ఇప్పుడు మీరు చూస్తున్న వెరైటీ అండి కిల్లీ నేరేడ్ అండి. ఈ వెరైటీ అంటే కిల్లీ నేరేడ్ అనేటప్పటికి దీనికి పేరు భిన్నంగా ఉంటుంది. దీనికి వచ్చేటువంటి ఫ్రూట్ కూడా చాలా విభిన్నంగా ఉంటుందండి. మామూలుగా మనకు వచ్చేటువంటి నేరేడ్ అనే సైజ్ అండి ఈ సైజు వరకు నుంచి ఈ సైజు వరకు వస్తాయండి. అవి మనకు వచ్చేటువంటి రకాలన్నీ కూడా మీకు మన ఛానల్లో చూపించానండి. ఈ వెరైటీ వచ్చేటప్పటికంటే మన బఠానీ గింజ ఎంత సైజు ఉంటుంది ఆ సైజులో ఉంటుందండి ఈ వెరైటీ. ఈ సైజ్ అండి చెట్టు నిండా కాయలు ఉంటాయండి. మామూలుగా మనకు వచ్చేటువంటి ఉన్నటువంటి నేరేళ్ళు అన్నీ కూడా ఇయర్కి 1-2 సార్లు కాస్తాయండి. కానీ ఈ వెరైటీ ఏంటనుకున్నారో సంవత్సరంలో అండి 4 నుంచి 5 సార్లు మనకు ఫ్రూటింగ్ ఇచ్చేటువంటి వెరైటీ అండి. ఇది షుగర్కి చాలా బాగా పనిచేద్దండి ఈ వెరైటీ. కానీ మంచి బాగా పనిచేసేటువంటి వెరైటీ. జస్ట్ మనకి నేరేడుకాయ లేని టైంలో నేను ఉన్నాను అని చెప్పేసి మనకి నేరేడుకాయలు ఇచ్చేటువంటి చెట్టు అండి ఇది. నాకు ఇది చాలా చాలా బాగుంటుందండి. వెరైటీ అంతా కూడా అండి కింద నుంచి పై వరకు కూడా చూడండి, మనకి పూత నుంచి సిగిరి నుంచి కింద వరకు కూడా జస్ట్ మన మొదల వరకు కూడా దీనికి పూత అనేది స్టార్ట్ అయిందండి. ఇవంతా కూడా మళ్ళీ పూత నుంచి మళ్ళీ పిండి దశకు పిండి దశ నుంచి పరిపక్వతకు వచ్చే టైంలో ఒక్కొక్కటి ఒక్కొక్క రోజు అంటే ఇప్పుడు ఒక 50 కాయలు ఈ రోజు వచ్చినాయి ఉన్నాయి, రేపు 70 కాయలు, ఎల్లుండి 100 కాయలు, లేదా ఆఫ్రెండు మళ్ళీ 70 కాయలు, అలా కాస్తూనే ఉంటుందండి వెరైటీ. మంచి వెరైటీ అండి, డార్ఫ్ వెరైటీ. జస్ట్ మనకి ఎప్పుడు ఫ్రూటింగ్ ఇచ్చేటువంటి వెరైటీలో నేరేడు ఇదో వెరైటీ అండి. డార్ఫ్గా పెంచుకుందాం అనుకునే వాళ్ళు దీన్ని సజెషన్ చేస్తాను. దీన్ని వేసుకొని చాలా చాలా బాగుంటుంది. అలాగే మీ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, లైక్ చేయండి. కొత్త విషయాల గురించి మనకి అడేబుల్ ఎంకరేజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.